ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆరామచంద్రుడై తన బంటులను కనుగొనగవచ్చే. త్రేతాయుగములోని శ్రీరాముడే కలియుగములో సాయిరాముడై వచ్చానని శ్రీ సత్యసాయి బాబావారు ఒక దివ్య ప్రకటనలో అన్నారు. అంతేకాదు, అలనాడు సీతాన్వేషణ సమయములో, రావణ సంహార సమయములో తనకు బంటులుగా ఉండి సహకరించిన వారందరూ ఎలా ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో, ఏమి చేస్తున్నారో చూడాలని వచ్చానని అన్నారు. యుగాలు గడిచిపోయినా భగవంతునికి ఎంత గుర్తు, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. వేద పండితులు బ్రహ్మశ్రీ చెరుకుమిల్లి కామావధాని గారు అంటారు, త్రేతాయాం రామరూపేణ కృష్ణరూపేణ ద్వాపరే కలౌ సాయి స్వరూపేణ జాతో విష్ణుర్మహీతలే. శ్రీరామచంద్రునికి, శ్రీ సాయి రామునికి దివ్య పాదార విందాలకు ప్రణమిల్లుతూ, భృగువంశ సంభూతుడు సుమతి కుమారుడు అయిన అగ్నిశర్మకు అత్రి మహర్షి చేసిన జ్ఞానబోధ వలన, పంచాక్షరి మంత్ర ఉపదేశము వలన వల్మీకములు తనను మించి ఏర్పడినా తెలియనంతటి తీవ్రమైన తపస్సు చేసి మహర్షి అనుగ్రహముతో వాల్మీకి అయ్యాడు. అనంతరము గంగానదీ తీరములో తపోనిమగ్నుడైన వాల్మీకి భవానీపతి అయిన పరమశివుడు ఇచ్చిన ఆజ్ఞతో బ్రహ్మదేవుడు నారద మహర్షి వారి ప్రోద్బలముతో ఆది కవి అయి మహత్తరమైన ఆదికావ్యంగా రామాయణము రచించి చిరకీర్తి పొంది పూజ్యనీయుడయ్యారు. వాల్మీకి మహర్షి అయినారు. కొన్ని యుగాల పూర్వము జరిగిన కథ ఇది. నేటికి ఆదర్శము, ఆచరణీయము కావటము భారతీయతలో ఉన్నటువంటి మహాత్మ్యమే. క్రౌంచ పక్షి బాధగన్న వాల్మీకిలో కరుణ రసము పొంగి పొరలిపోయే, రసము పొంగి పొంగి రామాయణం బయ్యే అంటారు కరుణశ్రీ గారు. జంటగా ఆనందంగా ఉన్న పక్షులలో మగపక్షిని బోయవాడు కొట్టాడు. అది విలవిలలాడుతూ ప్రాణము విడిచి క్రింద పడిపోయింది. ఆ దృశ్యము చూసినటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనకు ఆడపక్షి ఎంతగానో రోదించింది. ఈ మొత్తము దృశ్యము చూసిన వాల్మీకిలో ఉన్నటువంటి కరుణరసము పొంగి పొంగి రామాయణానికి కారణమైంది అంటారు కరుణశ్రీ గారు. విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షము వ్రాశారు. లోకంలో ఇన్ని రామాయణాలుండగా మరలా ఈయన రామాయణము దేనికి అని ఎందరో అనగా, దానికి ధీటుగా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు విమర్శకుల నోర్లు మూయించే విధంగా అందరికీ తేటతెల్లం అయ్యే రీతిలో ఇలా అన్నారు. మరల ఇదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తనవిగాన చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనదిగాన తలచిన రామునే తలచద నేనును నా భక్తి రచనలు నావిగాన కవి ప్రతిభలోన నుండును కావ్యగత శతాంశముల యందు 90 అయిన పాళ్ళు ప్రాగ్వి పశ్చిమినత్వమ్మున రసము 1000 రెట్లు గొప్పది నవ్య కథాధృతిని మించి అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. పితృభక్తి, మాతృభక్తి, గురుభక్తి, సోదర ప్రేమ, శత్రు ప్రతీకారము, మైత్రి,
ఆర్తత్రాణపరాయణ, ఏకపత్ని వ్రతము, సత్యవ్రతము, ప్రతిజ్ఞావ్రతము, అనుగ్రహానికి ప్రతిరూపము మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తి. పంచదార చిలుకను ఎక్కడ కొరికినా అది తీయగానే ఉన్నట్లు రామాయణాన్ని ఎలా స్పృశించినా అది మధురాతి మధురమే. గానంగా, ఆటగా, పాటగా, చిత్రంగా, కావ్యంగా, కథగా, హరికథగా, బుర్రకథగా, శిల్పంగా, నాటకంగా, చలనచిత్రంగా ఇదే రామాయణము విశిష్టత. ఇదే రామాయణ వైభవము. ఇదే రామాయణ విజయము. రామరావణ యుద్ధ సమయములో శ్రీరాముని వైపు మానవాకారము ధరించి ఉన్నవారు కేవలము 7. శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు, విభీషణుడు. ఆ విభీషణుని యొక్క 4 మంత్రులు అనలుడు, శరభుడు, సంపాతి, ప్రఘసుడు. మిగిలిన వారంతా కోతులు, కొండముచ్చులు, భల్లూకాలు, ఎలుగుబంట్లు. విశేషమేమంటే తిర్యక్కులు సైతము ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రునికి అండగా ఉండి యుద్ధం చేశాయి. వ్యక్తి ధర్మము, కుటుంబ ధర్మము, సాంఘిక ధర్మాల మేళవింపు రామాయణము. శ్రీరామ పట్టాభిషేకము అంటే ధర్మానికి పట్టాభిషేకం అన్నమాట. శ్రీరామచంద్రునికి 3 సోదరులు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నులు. ఈ 3 ఒకేసారి శ్రీరామచంద్రమూర్తితో పాటుగా కళ్యాణాలు జరిగాయి. శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవితోనూ, భరతునికి మాండవికతోనూ, శత్రుఘ్నికి శృతకీర్తితోనూ, లక్ష్మణునికి ఊర్మిళతోనూ వివాహము జరిగింది. సీతాదేవి, ఊర్మిళ జనక మహారాజు కుమార్తెలు. మాండవిక, శృతకీర్తి జనక మహారాజు సోదరుడైనటువంటి కుశధ్వజుని యొక్క కుమార్తెలు. శ్రీరాముడు, సీతాదేవి దంపతులకు కుశుడు, లవుడు కుమారులు. లక్ష్మణుడు, ఊర్మిళ దంపతులకు అంగదుడు, చంద్రకేతువు కుమారులు. భరతుడు, మాండవిక దంపతులకు తక్షుడు, పుష్కలుడు కుమారులు. శత్రుఘ్నుడు, శృతకీర్తి దంపతులకు సుబాహువు, శృతఘాతి కుమారులు. అందరికీ వేర్వేరు రాజ్యాలిచ్చి వాళ్ళని పట్టాభిషిక్తులను చేసి ధర్మంగా పాలన చేయమన్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఇదే శ్రీరాముని యొక్క ఆదర్శము. అరణ్యవాస సమయములో మేము నివసించటానికి ఎక్కడ అనుకూలమైన ప్రదేశము అని అడిగినప్పుడు పంచవటీ తీరము సూచించింది అగస్త్య మహర్షి. రామరావణ యుద్ధము జరుగుతున్నప్పుడు బాగా అలసిపోయినటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఆదిత్య హృదయ మంత్రోపదేశము చేసినది, పఠించమన్నది అగస్త్య మహర్షియే. నువ్వు మంచి చోటు అని అడిగినప్పుడు పంచవటి చెప్పావు. అక్కడ ఉండగానే నా భార్య సీతాదేవి అపహరణకు గురి అయింది. ఈ ఆదిత్య హృదయం పఠిస్తే నేను విజయం సాధిస్తానా, రావణుడు విజయం సాధిస్తాడా అని అణువైన సందేహము కూడా లేకుండా మహర్షి చెప్పినట్లు చేసి విజయము సాధించాడు. శ్రీరామచంద్రమూర్తికి మహర్షులపై ఉన్నటువంటి అపార గౌరవం అటువంటిది. శివధనుర్భంగం అయ్యాక జనక మహారాజు సీతాదేవిని వివాహం చేసుకోమని అన్నప్పుడు తండ్రి అనుమతి లేకుండా వివాహము చేసుకోనని, తనకు కాబోయే భార్యను తండ్రి నిర్ణయిస్తారని అంటారు శ్రీరామచంద్రమూర్తి. వనవాసానికి బయలుదేరుతూ ఉండగా కౌసల్య కూడా వెంట వస్తానని అన్నప్పుడు తల్లికి పతిసేవ చేసుకుని తరించమంటారు శ్రీరామచంద్రమూర్తి. అనేక మంది మహామహర్షులు శ్రీరాముల వారిని దర్శించుకున్నారు. కానీ ఒకే ఒక్క రాక్షసుడు అన్నాడు, రామో విగ్రహవాన్ ధర్మః సాధు సత్య పరాక్రమః రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివ. శ్రీరామచంద్రమూర్తి ధర్మస్వరూపుడు,
నిరుపమాన పరాక్రమవంతుడు, దేవతలకు ప్రభువైన ఇంద్రుని వలె శ్రీరాముడు సమస్త లోకములకు ప్రభువు. ఇదే రామాయణంలో గొప్ప మెరుపు. మహర్షి వాల్మీకి ఒక రాక్షసుడి అంతరంగములో కొలువై ఉన్నటువంటి ధర్మమూర్తి అయిన శ్రీరాముని నిజతత్వాన్ని ఆవిష్కరింపచేశారు. యుగాలు మారినా శ్రీరాముని వైభవము ప్రస్తావన వచ్చినప్పుడల్లా మారీచుని ఈ మాటలు చెప్పుకోవటము సహజము. అదే రామో విగ్రహవాన్ ధర్మ. అన్నదమ్ముల అధికారము కోసము, పదవుల కోసము, ఆస్తుల కోసము పోటీపడి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి గొడవలు పడే ఈ కాలములో శ్రీరాముడు భరతుడు రాజ్యపాలనకు నీవు చేయమని కాదు నీవు చేయమని ఒకరికొకరు గౌరవంగా సంవాదము చేసుకోవడము, అన్న చేయవలసిన పాలన తాను చేయవలసి వచ్చినందుకు తాను ఎంతగానో బాధపడి తాను అయోధ్య కూడా వెళ్లకుండా నంది గ్రామములో పాదుకలను సింహాసనములో పెట్టుకొని రాజ్యపాలన చేసిన తమ్ముడు భరతుడని ఈ కాలము అధికారము కోసము పోటీపడే అన్నదమ్ములు వినాలి ఈ కథను. శ్రీరామ భక్తులంటే ఇలా ఉండాలి అని లోకానికి ఒక సందేశం ఇది. గురువులు, తల్లులు, సోదరులు, ప్రజలు తిరిగి వచ్చి రాజ్యపాలన చేయమని కోరగా తండ్రి మాట కోసము అయోధ్య సామ్రాజ్య సింహాసనాన్ని తృణప్రాయంగా ప్రేమగా తిరస్కరించిన ఆదర్శమూర్తి శ్రీరామచంద్రమూర్తి. తండ్రిగారు నిన్ను అయోధ్యను, నన్ను అడవులను పాలించమన్నారు అని భరతునికి చెప్పిన మహోదయుడు శ్రీరామచంద్రమూర్తి. సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు ఏ విధంగానో అలాగే వీరిని ఎల్లప్పుడూ ఉభయులను కోరుకోవాలి. రావణుడు కేవలము సీతాదేవి ఒక్కడినే కోరుకున్నాడు. శూర్పణఖ కేవలము శ్రీరామచంద్రమూర్తిని మాత్రమే కోరుకున్నది. వీళ్ళ గతి ఏమైందో మనందరికీ తెలుసు. రావణ సంహారం తరువాత దేవతలందరూ వచ్చి నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అన్నప్పుడు ఆ విషయము నాకు తెలియదు అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. నేను కేవలము దశరథ మహారాజు కుమారుడిని, నా పేరు శ్రీరాముడు అంటారు. యుగ యుగాల నుండి వస్తున్న మన వివాహ వ్యవస్థ, ఏకపత్నితో దాంపత్య బంధము ఎంత పవిత్రమైనదో మనకు రామాయణము చాటి చెప్తున్నది. రామాయణములో కష్టమంతా సీతాదేవిదే, నిజానికి రాముడిది కాదు. బాధలు, కష్టము కలిగినప్పుడు వాటిని ఎవరికైనా చెప్తే కొంత భారము తీరుతుంది. రాముడికి ఏ విషయాన్నైనా చెప్పుకోవటానికి చాలామంది చుట్టూ ఉన్నారు, కానీ సీతాదేవికి ఎవ్వరూ లేరు. ప్రగాఢమైన విశ్వాసముతో భర్త తప్పక వచ్చి చెర నుండి విడిపిస్తారని విశ్వసించింది. అలాగే జరిగింది. రామాయణ గ్రంథం జనగణ పారాయణ గ్రంథం, నారాయణ గ్రంథం, శ్రీమద్ రామాయణ గ్రంథం. యుగ యుగాలలో జగజగాలలో మునిజన తత్వపు ముద్రను చూపిన, చెదరని భద్రత జాతికి నేర్పిన సుధా మధురిమల కళాబంధము రామాయణ గ్రంథం, జనగణ పారాయణ గ్రంథం. ఆర్ష సంస్కృతికి ప్రతీక, ఆదర్శాలకు పతాక, నిత్య సత్య మార్గదర్శి, శివసుందర కార్యదర్శి రామాయణ గ్రంథం, జనగణ పారాయణ గ్రంథం అంటారు శాంతిశ్రీ గారు. ఎన్ని జన్మలు ఎత్తినా నిన్ను విడిచి ఉండలేను స్వామి అని అంటూ, నీతి లేదని నన్ను కోతిని చేసితే పావనినై కాళ్ళు పట్టుకొందు, దయలేదటంచునందానవున్ చేసితే అల విభీషణుడనై కలుసుకొందు, దోషినని పెద్ద దొంగను చేసితే
వాల్మీకినై కథ వ్రాసికొందు. మొండి వాడనని పెను బండను చేసితే శ్రీ అహల్యనై నిన్ కలుసుకొందు. నన్ను కాదని నీవెక్కడున్నగాని నీ తలంపులు నాదు గుండెను కదల్చు. ఎన్ని జన్మంబులెత్తినా నిన్ను విడచి జగతి నేనుండలేనయ్య సాయిరామా. నీ తలంపులు నాకు తరచూ మదిలో మెదులుతూ ఉంటాయి స్వామి. ఎన్ని జన్మలు ఎత్తినా నేను నిన్ను విడిచి ఉండలేను. నన్ను కోతిని చేసినా, దొంగగా చేసినా, బండగా చేసినా, విభీషణుడిలా రాక్షసుడిగా చేసినా ఏదో సేవ చేసుకుంటూ నీ సన్నిధిలోనే ఉంటాను స్వామి అంటారు శాంతిశ్రీ గారు. రామాయణ దివ్య కథను వేదవ్యాస మహర్షి తన మహాభాగవతములోనూ మహాభారతములో సైతము క్లుప్తంగా ప్రస్తావన చేశారు. రామాయణములో ఏ కాండలో ఏ సర్గను పరిశీలించినా మనోహరమే. రామనామాన్ని స్వీకరించి చేపట్టి ఎందరెందరో ఎంతెంతో కీర్తి గడించారు. కొందరు గాయకులుగా, కొందరు చిత్రకారులుగా, శిల్పులుగా, నటులుగా, పౌరాణికులుగా, వక్తలుగా, కవులుగా, పండితులుగా, ఇలా అనంతము. వారి వారి జీవితాలను సుసంపన్నం చేసుకున్న వారి సంఖ్య ఇక చెప్పనక్కరలేదు. కరుణశ్రీ గారంటారు చమత్కారంగా సీతారాముల రమణీయమైనటువంటి సంవాదము గురించి ఇలా అంటారు. చిత్రం దేవి విదేహరాజనగరే ధాత్రీతలాత్ కన్యకా జాయంతే కిల నాథ సంప్రతిమయా చిత్రాతి చిత్రం శ్రుతం సాకేతే ఖలు పాయసాన్న కబళాత్ ప్రాదుర్భవంత్యర్భకా సీతారామ వినోద భాషణమిదం పాయాదపాయా జగత్. సీతారాముల యొక్క వివాహ అనంతరము అందరూ కూడా మిథిల నుండి అయోధ్యకు చేరారు. పెద్దలు సీతారాముల వారి శోభన ముహూర్తము నిర్ణయించారు. ఆ రోజు వారిద్దరూ కూడా శయన మందిరములో ప్రవేశించారు. సీతారాములు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు, ఎవరు ముందు ఎలా సంభాషణ ప్రారంభించాలా అని. అలా ఎక్కువసేపు నిశ్శబ్దంగా సాగటం ఇష్టము లేక శ్రీరాముడు చొరవతో ఇలా అన్నాడు. చిత్రం దేవి, నేను ఒక విచిత్రమైన విషయము విన్నాను. మిథిలా నగరములో నేల దున్నగానే ఆ నాగలి చాలు నుండి ఆడపిల్లలు పుట్టుకొస్తారట కదా, ఇది భలే చిత్రంగా ఉందే అన్నాడు చమత్కారంగా శ్రీరామచంద్రమూర్తి. ఒక్కసారిగా మొట్టమొదటి భాషణలోనే ఇలా పరిహాసము చేస్తున్నారేమిటా అనుకొని ఒక్క క్షణము ఆలోచించి, అలాగా నాథా, మీరు చిత్రము విన్నారు, నేను చిత్రాతి చిత్రం విన్నాను సుమా. మీ అయోధ్యలో పాయసము తినగానే మగపిల్లలు పుట్టుకొస్తున్నారట, ఇది చిత్రాతి చిత్రంగా ఉన్నది కదూ అన్నది. ఇలా అంటుండేసరికి ఇంకా ఏమి జవాబు చెప్పాలో తెలియక శ్రీరాముడు ఒక్కసారిగా పకపకా నవ్వాడు. అంతే, జానకీమాత గలగలా నవ్వింది. ఇలా పరిహాసం ఆడుకుంటున్నటువంటి సీతారాముల వినోద సంభాషణ సమస్త జగత్తును సంరక్షించుగాక అని కరుణశ్రీ గారు చమత్కారంగా సీతారాముల రమణీయ సంవాదము గురించి అన్నారు. ఈ సందర్భములో ఒకసారి దానిని మననము చేసుకుంటూ ఈ సమస్త లోకాలు కూడాను సీతారాముల వారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సమస్త లోకములు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. జై సాయిరామ్.